అందరికీ నమస్కారము. అందరు బాగున్నారు కదా. ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2025 సంవత్సరంలో అందరం సంతోషంగా నవ్విస్తూ ఉన్నాము. అందరి మనసులు మైండ్లు అలసి సొలసిపోయి ఉన్నటువంటి మైండ్లు అందరూ ఉద్యోగాలు చేస్తూ పనులు చేస్తూ బాగా అలసిపోతూ ఉంటాము. టెన్షన్గా ఉంటుంది. ఎప్పుడు ఇంతేనా టెన్షన్. సరే, మనం చిన్నగా ఒక ప్రోగ్రాం లాగా చేసుకుందాము. ప్రోగ్రాం అంటే మెదడుకు మేత. చిన్నప్పుడు చాలా క్వశ్చన్స్ వేసేవాళ్ళం. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ అయిందా అని చెప్పి రాత్రి మొత్తం కూడా నైటు నిద్ర పోకుండా ఆలోచించేటటువంటి వాళ్ళం. కాబట్టి మీ ముందుకు ఒక చిన్న క్వశ్చన్ వేద్దాం అనుకుంటున్నాను. మీ ముందుకు చిన్న క్వశ్చన్తో ముందుకు వచ్చాను. ఆ చిన్న క్వశ్చన్ ఏంటంటే, ఒక కొత్త సినిమా రిలీజ్ అయిందనమాట. కొత్త సినిమా రిలీజ్ అయితే ఆ థియేటర్లో కేవలం 60 కుర్చీలు మాత్రమే, 60 చైర్స్ మాత్రమే ఉన్నాయంట. 60 చైర్స్ లోపల అక్కడ థియేటర్కి వచ్చినటువంటి వాళ్ళు 500 మంది అనమాట. 500 మంది ఆ థియేటర్లో 60 కుర్చీలలో కూర్చొని సినిమా చూస్తారు. అలా 60 కుర్చీలలో 500 మంది కూర్చొని ఏ విధంగా చూస్తారు? మెదడుకు మేత. ఆలోచించి మీ సమాధానం కామెంట్స్లో పెట్టండి. ఎప్పుడు ఆలోచనలతో ఎప్పుడు టెన్షన్ పడుతూ ఉండడం కన్నా చిన్న మెదడుకు మేత. మన మెదడు కూడా పని చెప్పినాం అనుకోండి, మనం కూడా రిలాక్స్ అవుతాం. కాబట్టి 2020 సంవత్సరం అందరం సంతోషంగా హ్యాపీగా ఉందాము. ఎవరు కూడా టెన్షన్స్ పడొద్దు, ఆలోచనలతో మైండ్ ఖరాబ్ చేసుకోవద్దు. సో అందరితో కలిసి ఉందాము, అందరిని నవ్వుతూ ఉందాము, నవ్విస్తూ ఉందాము. 2020 సంవత్సరంలో మనం అందరం కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. అనవసరంగా టెన్షన్ పడి రోగాల పాలు కావద్దు, రోగాలు తెచ్చుకోవద్దు. బీపీలు షుగర్లు పెరిగిపోతున్నాయి. కాబట్టి నేను వేసిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. ఒక థియేటర్లో 60 కుర్చీలు ఉన్నాయి. 60 కుర్చీల లోపల 500 మంది కూర్చొని సినిమా చూస్తారనమాట. అది ఎలా సాధ్యమవుతుంది? ఆన్సర్ ప్లీజ్ కామెంట్.